నన్ను వెళ్ళనిమ్ము. చివరి రాత్రి భోజన సమయమున యేసు ప్రభువు, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. యోహాను సువార్త 13వ అధ్యాయము 21-24. యేసును ఎవరు అప్పగించనయ్యున్నారని తెలిసికొనుటకు పేతురు కుతూహలముగా నుండెను. యేసును అప్పగించనయ్యున్నవాని పేరు యేసు ప్రభువు చెప్పియుండినచో పేతురు ఏమి చేసియుండునో ఊహించండి. అతడు యూదాకు విరోధముగా తన ఖడ్గమును దూసియుండుననుటలో సందేహము లేదు. ఎన్ని పర్యాయములు యేసు ప్రభువు మన యొక్క బలహీనతలను ఎరిగినవాడై మనలను శోధన పరిస్థితుల నుండి విడుదల చేసెను. బొత్తిగా అవివేకమైన మరియు ఉద్రేకపూర్వకముగా మనము మొండితనము చూపిన మార్గములన్నిటిలో కూడా మనలను ఎన్నడూనూ విడువక ఎడబాయక ఎండుటయేగాక ప్రభువు మనలను కాపాడుచు భద్రపరచుచున్నారు. మనము ఎంతగా ఆయనకు కృతజ్ఞతలు చెల్లింపవలసి ఉన్నది కదా ప్రియులారా. పేతురు కూడా ఆత్మవిశ్వాసమునకు మూర్ఖమైన పట్టుదలకు ఆనవాలుగా నున్నాడు. యేసు ప్రభువు గెత్సిమనే తోటకు వెళ్ళనయ్యుండగా సాతాను పేతురు విశ్వాసమును నశింపజేయుటకు కుట్ర పన్నుచున్నాడని ప్రభువు పేతురును హెచ్చరించెను. అతడు విశ్వాసమందు చాలా బలహీనముగా నున్నాడనియు అతనికి నిజమైన మార్పు అవసరమై ఉండెననియు ఆయన అతనికి చూపించెను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను. లూకా సువార్త 22వ అధ్యాయము 31-32. కాని పేతురు ఈ హెచ్చరికలను వినుటకు సిద్ధపడినట్లుగా లేడు. అతడు వెంటనే, ప్రభువా, నీతో కూడా చెరలోనికిని మరణమునకును వెళ్ళుటకు సిద్ధముగానున్నానని వాక్యం 33వ వచనం ఆంగ్లంలో ఆయనతో చెప్పెను. పేతురుకు కీర్తనకర్తకు ఎంత తేడా ఉన్నదో చూడుము. పేతురు ఏమాత్రము సిద్ధముగా లేనప్పటికీ నేను వెళ్ళుటకు సిద్ధముగానున్నానని చెప్పుచున్నాడు. కీర్తనకర్త అయితే దానియందు నన్ను నడువజేయుము అని ప్రార్థించుచున్నాడు. 119వ కీర్తన 35వ వచనము ఆంగ్లంలో. యేసును వెంబడించుటకు తనకు గల కోరికను, యేసును వెంబడించుటకు కలిగి ఉన్న సామర్థ్యముగా అపార్థము చేసుకొనెను. మనలో అనేకులు అటువంటి పొరపాటునే చేయుచున్నారు. మనము మన యొక్క ఆత్మవిశ్వాసమును బట్టి నడుచుకొనుచున్నామని మనము గ్రహించుటలేదు. ప్రభువు కొరకు ఏదైనాను చేయుటకు సిద్ధముగా ఉన్నట్లుగా భావించిన ఎడల, లేక తనకు సామర్థ్యము ఉన్నట్లుగా ఎవరైనాను గ్రహించినట్లయితే వాస్తవముగా అతడు దానికి ఏమాత్రమును సిద్ధముగా లేడని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డ, నీ స్వంత ప్రయత్నముతో గాని స్వంత పరిశ్రమతో గాని నీవేమీయూ చేయలేవు. గనుక నిన్ను నీవు తగ్గించుకొని ప్రభువే నీకు బోధించుటకును, నిన్ను నడిపించుటకును, నీకు ఆలోచననిచ్చుటకును ఆయన యొద్ద ప్రాధేయపడుము. అవును ప్రభువా, నీ యొక్క కట్టడల మార్గమున నన్ను నడువజేయము అని నీవు ఆయన యొద్ద వేడుకొనెదవుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.